అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైకి ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషదం పాన్రి. శుభం బల్కరా శుద్ధపూస అంటే సంక్రాంతి నాటికి చచ్చిపోతాం అన్నాడట. హాగో అట్లనే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి పనితనము. కేసీఆర్ కంటే కాసింత మంచిగా చేస్తాడు కావచ్చని జనం ఆశపడి ఓట్లేస్తే అందరి బతుకులను ఆద్వానం చేస్తున్నాడు. ఇయో గీ సర్కార్ దవాఖాన సక్కదనము ఎట్లున్నదో చూడుండ్రి. మంచి ఆరోగ్యవంతుడు వచ్చి ఒక్క గంట సేపు ఈ దవాఖానల వంటే దునియాలున్న రోగాలు జోకే తట్టున్నది. చినిగిన పరుపులు, దోమల కోలాటలు, ఇరిగిన మంచాలు, నల్లులు బల్లులు నర మానవుడు నామకే వాస్ ఉండలేనట్టు తయారు చేసిండు. మళ్ళా ఇది ఎక్కడనో ఏజెన్సీ ఏరియాలో కావచ్చు అనుకునేరు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పట్టణంలో ఉన్న కోటి సర్కార్ దవాఖాన ముచ్చటిది. ముక్కు జీదుకుంటనో మూలుకుంటనో ఒంట్లే సత్తువ లేకనో సావు బతుకుల నడుమనో ఈ దవాఖానకు వస్తే ఈ పరుపులే సూపర్ స్పెషాలిటీ బెడ్డులు. మోరిల మురికి వాసనలే స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువు. చెవ్వు కాడ జేరి గుయ్యి గుయ్యి అనే దోమల సప్పుడు స్కానింగ్ మిషన్లు. నల్లులు వీడ్చుకునే రక్తాలే బ్లడ్ టెస్ట్లు అనుకునే తట్టు తయారు చేసిండ్రు దవాఖానను. అంతా పైవాడి దయ అన్నట్టు ఈ తిరుగు ఆసుపత్రులను తయారు చేసిన పుణ్యము మన సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందట. ఎంతైనా గ్రేట్ లీడర్ కదా. ఇట్లనే పరిపాలిస్తే 10 ఏళ్ళేం కర్మ, 50 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడని పరాష్కాలు ఆడుతున్నారు ఆ దావకన్న తీరు చూసిన సామాన్య జనాలు. పాపం సీఎం రేవంత్ రెడ్డికి గుండెలలో గూడ్స్ రైలు శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లు 100-200 స్పీడ్ తోని పరుగులు పెడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదనే వార్త పాపం నిద్ర కూడా ఊనిస్తలేదట. అందుకే తనకు వచ్చిన బీపీని అందరి మీద రుద్దుతున్నాడట. ఆపదేదో వచ్చినట్టు అర్జెంటుగా అందరిని పిలిచి మీటింగ్ పెట్టిండట. మీరేం చేస్తారో నాకు తెలియదు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో మనం ఓడిపోవద్దు. ఒకవేళ మీరు పట్టింపు లేనట్టుంటే ఢిల్లీ పెద్దలు నన్ను గల్లబట్టి గల్లీలు ఇసిరేస్తారు. అయితే మాకేంది అని మీరు అనుకోకుండ్రి. నాతో పాటు మీ పదవులు కూడా ఓడిపోతాయి. అధికారంలో ఉంచాలనా తీసేయాలనా అనేది అధిష్టానం చేతులు ఉంటది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే నాకు మీకు ఏం ఫాయిదా ఉండదు. పోస్టులు ఊస్ట్ అయితాయి. అందుకే ఆగమేఘాల మీద ఈ మీటింగ్ పెట్టిన కాబట్టి ఇప్పటికైనా ఏం మించిపోలేదు. ఏం చేస్తారో నాకు తెలియదు. జూబ్లీహిల్స్ ఖచ్చితంగా గెలవాలని ఖరాఖండి చెప్పిండట. ఓ దిక్కు సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ ఫుల్ మెజారిటీతో గెలుస్తుందని చెప్తున్నాయి. పబ్లిక్ ను ఓట్లు అడిగేటానికి పోతే ఎన్నికల ముందు మీరు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంది అని ఎదురు ప్రశ్నలు వేసి అవగొడుతున్నారు. ఎవరి నోటిన్నా కేసీఆర్ సారు కడుపు సల్లగుండా కారు గుర్తుకే మా ఓటు అని చెప్తున్నారు. అసొంటప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపియాలని నెత్తి పట్టుకుంటున్నారట. రేవంత్ రెడ్డి మీటింగ్ కు పోయిన వాళ్ళు రిగ్గింగ్ చేసిన, దొంగోట్లు వేయించిన, పోలీసులతో బెదిరించిన, ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు కొడుతున్నది. ఎంత తిప్పలబడ్డా కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు లేదు. సీఎం రేవంత్ రెడ్డి సాబేమో ఖచ్చితంగా గెలవాలి అంటున్నాడు. ఏం చేయాలరా దేవుడా అని పర్షాన్ అవుతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ లీడర్లు, నామినేటెడ్ పదవులలో ఉన్నోళ్ళు సీఎం మాటలిని తేగా జించుకుంటున్నారట. ఏం చేసినా జనం షీదరించుకొని షీ కొట్టుడు తప్పేటట్టు లేదనే బాధల మునిగిండ్రట. పాపం వాళ్ళకు వచ్చిన కష్టం పాకిస్తాన్ దేశపోని కూడా రావద్దు. పోండ్రి. పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొడుతుంది. మేము సర్కార్లు ఉన్నాం, మేము ఏం చెప్తే గదే జల్లుతుంది అన్నట్టు కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడితే అమాయక జనం మనకెందుకులే అని అనుకుంటారు కావచ్చు. కానీ దేశంలో కోర్టులు అనేటివి ఉన్నాయి కదా, తప్పును షీరి చింతకు కడతాయి కదా. హాగో ఇప్పుడు అదే పని చేస్తున్నది సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ. మొన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ల మా తప్పేం లేదన్నట్టు తప్పించుకునే మాటలు మాట్లాడిండు కదా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకరు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చెవులు విండి చేతులు పెట్టే ప్రశ్నలు అడిగింది సర్కార్ను. చిన్న మెదడుకు కరెంట్ షాకు సుర్రుమని దాకినట్టు గుండెదడ ఉట్టేటట్టు చేసింది. 50 మంది ఎక్కాల్సిన బస్సుల 72 మందిని ఏ పద్ధతి ప్రకారం ఎక్కించిండ్రు? పబ్లిక్ ఎక్కువ ప్రయాణం చేసే ఏరియాలల్లా బస్సుల సంఖ్య పెంచాలని ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? చేవెళ్ల రోడ్డు పెద్దగా చేసే పనులు ఎందుకు ఆగిపోయినాయి అని ఆఫీసర్లకు సర్కార్కు వాతలు వచ్చేటట్టు సురుకులు పెట్టింది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లను, ఆర్టీసీ పెద్ద సార్లను, అట్లనే పోలీసులను ఒక దగ్గర ఊసుండబెట్టి చెమటలు పట్టించిందట కమిటీ. అట్లా మాట్లాడుతున్నప్పుడే చేవెళ్ల యాక్సిడెంట్ అయిన బస్సు ఆర్టీసీ సొంత బస్సు కాదు, అద్దె బస్సు అని తేలిందట. ఇక ఎంబటే దాని మీద కూడా దర్యాప్తు ప్రశ్నలు అడిగిందట కమిటీ. రాష్ట్రంలో ఎన్ని అద్దె బస్సులు ఉన్నాయి, దాంట్లో రాజకీయ లీడర్ బస్సులు ఎన్నున్నాయి, బస్సుల కండిషన్ మీద ఎప్పటికీ చెకింగ్లు ఎందుకు చేస్తలేరు, సత్వలేని బస్సులలో సామర్థ్యానికి మించి మందిని ఎందుకు ఎక్కువ ఎక్కిస్తున్నారు, ఎక్కువ లోడ్ ఎందుకు అని అడుగుతుంటే ఒక్క
ఒక్కరు కూడా నోరు మెదపలేదట. సర్కారు చేసిన తప్పుల వల్ల మనం తిప్పల పడాల్సి వస్తున్నది కదా అని గులుక్కుంటున్నారట. ఇక ఆఖరికి ఇప్పటికైనా బస్సులను కండిషన్లు ఉంచుండ్రి, బస్సుల సంఖ్య పెంచుండ్రి, ఓవర్లోడ్ బస్సులల్లో ఎక్కించకుండ్రి, డ్రైవర్ ఫిట్నెస్ ఎప్పుడు ఉండేటట్టు చూడుండ్రి అని చెప్పిందట సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ. లేకపోతే కంట్ల కారం పెట్టినట్టు చేస్తానే గట్టి వార్నింగ్ ఇచ్చిందట. మరి ఇప్పటికైనా సర్కారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ జనాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటుందో, లేకుంటే ఏపటి చిప్ప ఏనుగుల్ని అన్నట్టు చేస్తుందా సర్కార్ అనేది చూడాలి. బీఆర్ఎస్ పార్టీల మాజీ మంత్రి మల్లారెడ్డి తిరగనే కాంగ్రెస్ పార్టీల జగ్గారెడ్డి సారు. వీళ్ళు ఏం చేసినా అలాగుంటది. పండుగలకు పబ్బాలకు డ్యాన్స్ లేచుడు, దరువులకు స్టెప్పులు వేసుడు, స్పీచులు దంచుడు, అబ్బో చిన్నగా ఉండదు వీళ్ళతోని. ఎప్పటికీ మల్లారెడ్డి సారు మజాక్ చేస్తాం కదా, ఇగో ఇప్పుడు జగ్గారెడ్డి సార్ వంతు వచ్చినట్టున్నది. ఎసొంటి సాహసాలు చేసిండో చూడుర్రి. చిన్నగా లేదు జగ్గారెడ్డి సార్ హుషారు. నీళ్ళల్లా డైవ్ వేసినట్టు మంది మీదనే పాల్టీలు కొట్టిండు. ఇంతలా అటుక్కున అందుకున్నారు గాని అందరు పక్కకు జరిగితే ఎట్లుండేది జగ్గారెడ్డి పరిస్థితి? ముందే అనుకున్నారో లేకుంటే జగ్గారెడ్డి అభిమానులేనో పల్టీ కొట్టుడుతోని అందుకొని చేతుల మీద లేపుకుంటే ఎగిరేస్తున్నారు. ఆ మ్యూజిక్ కు తగ్గట్టు జగ్గారెడ్డి సార్ కూడా డాన్స్ చేస్తున్నాడు. ఆ నడమ ఏదో సినిమా షూటింగ్ తీసిండ్రు కదా, దాంట్లో హీరో పాత్ర చేసిండేమో, అందుకే సినిమా హీరో తీరుగా చేస్తున్నాడు. సంగారెడ్డిలో జరిగిన సదరు ఉత్సవంలో గిట్లా పల్టీలు కొట్టి అందరినీ ఆనందంలో ముంచిండు. మొన్నటి ఎన్నికలలో గెలిచేది ఉంటే సొంత పార్టీలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సుక్కలు చూయించుతుండే కావచ్చు, కానీ ఓడిపోయింది కదా, అందుకే ఇట్లా పబ్లిక్ తోని ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు సారు హుషారు చూసిన జనాలు. అంటే అన్నారంటారు కానీ కొందరు డ్రైవర్లు చేసే కథలు కూడా గట్లనే ఉంటాయి అబ్బా. కర్నూలుది, చేవెళ్ళది, ఇంకా ఆడాడ చిన్న చిన్న బస్సు టక్కర్లు అయితేనే ఉన్నాయి వరుస పెట్టి. అయినా కూడా బుద్ధి జ్ఞానం వస్తట్లేదు కదా. ఏంది పిల్ల గంత గరం కాబట్టి అని చూస్తురా, మరి లేకుంటే ఏందుల్లా ఈ మోతవారి పనులు చూడు ఎట్లున్నాయో. చూసిరా ఎంత చక్కదనంగా స్టీరింగ్ ముంగట పెట్టుకొని ఫోన్ చూస్తుండో, గంతగానం ఇంపార్టెంట్ ఏమున్నదన్నా. అరే బిగ్ బాస్ షోనా, చూడు చూడు బాగా చూడు, జర కళ్ళ అటు ఇటు తిప్పినా ఏ టాస్క్ ఏమవుతుందో అర్థం కాదు, మంచిగా చూడు. థూ ఇంతనాన్ని ఉండాలి సిగ్గుశరాలు, పైసలు పెట్టుకొని మరి పానాలు తీసుకున్నాడు అంటే గిదే కావచ్చులే. మళ్ళా సారేమన్నా 20-30 స్పీడ్లు ఉండా అంటే అది కాదు, 80-90 వేగంలా గాలే నడుపుతున్నాడు బస్సును. రోడ్డుకి ఏది అడ్డం వస్తేంది, దేనికి గుద్దితేంది, నాకు బిగ్ బాసే ఇంపార్టెంట్. మా అంటే ఏముంది, ఏదన్నా ఎటమటం అయితే టక్కరై ప్యాసింజర్లే కదా చచ్చిపోయేది అన్నట్టు పబ్లిక్ పానాలంటే లెక్క లేకుండా ఫోన్లలో మూతి పెట్టి నడిపియబట్టిర్రు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు. ఈ ముచ్చడి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగా తిరుగుతుంది కదా. ఉంది గట్టిగానే, డ్రైవర్ కు మైలపోలు తీసేదాకానే ఉన్నది కథ. జర పైలంగుండులా మంది చేయంగా మనకు తిప్పలు ఏందో ఏం పాడు. చూసిరాడులా నేను మట్టుకొచ్చి ముచ్చట్లు ఎట్లునే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పలాగా చూస్తూనే ఉండరు మన మైక్ టీవ్ ముచ్చట్లు.